గుమ్మలక్ష్మీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పారిశుద్ధ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ పారిశుద్ధ పనులలో గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ సంఘాలు పాల్గొన్నాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను వీరు శుభ్రపరిచారు. చెత్తా చెదారాలను తొలగించి పరిశుభ్ర వాతావరణాన్ని వారు కల్పించారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ స్కూల్ కి వెళ్లే రహదారి పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉండటంతో చినుకు పడితే అటుగా వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల ఆ రహదారిలో పేరుకుపోయిన చెత్తా చెదారాలతో పాటు తుప్పలను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడు గౌరీశంకర్ మాట్లాడుతూ మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వివిధ సంఘాల సహకారంతో మేము పారిశుద్ధ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ వర్షాకాలంలో వ్యాధులు మా గ్రామంలో వ్యాపించకుండా వీధులన్నీ వారం రోజుల్లో శుభ్రపరుస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ గ్రామాన్ని శుభ్రపరిచి ఉంచేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పారిశుద్ధ వారోత్సవాల్లో వర్తక సంఘం అధ్యక్షుడు బుడంకాయల వెంకటరావు, వైశ్య సంఘం అధ్యక్షుడు గుడ్లహరి, కాపు సంఘ నాయకుడు కొనిక సూర్యో, భోగాపరపు నాగు, దోస్తు మేరాదు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కిషోర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామం అంతా కూడా స్వచ్ఛ గ్రామంగా మార్చడానికి అడుగులు పడుతున్నాయి. సర్పంచ్ గారి పిలుపు మేరకు గ్రామం అంతా స్పందిస్తోంది. గ్రామంలో స్వచ్ఛత కాకుండా గ్రామం అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి ఈరోజు మరి ఒక స్టెప్ అనేది ముందు పడింది. అలాగే గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రజలంతా కూడా ముందుకు వచ్చారు. అలాగే హైదరాబాద్ నుంచి శ్రీమంతుడు శ్రీనివాసరావు గారు కూడా గ్రామంలో ఎక్కడ మొక్కలు నాటినా సరే మొత్తం మొక్కలు అలాగే కంచి తాలూకా ఖర్చు నేను పెట్టుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి, ప్రతి ఇంటి నుంచి కూడా మార్పు రావాలి, అది మన నుంచే ముందు స్టార్ట్ అవ్వాలని చెప్పి సర్పంచ్ గారి పిలుపు మేరకు అందరూ స్పందించడం గొప్ప విషయం. ఆ విధంగా అందరం కూడా మనం కలిసికట్టుగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మనం మార్చుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ జిఎల్పి అందరికీ నమస్కారం అండి. స్వచ్ఛ గుమ్మలక్ష్మీపురం అంతా స్వచ్ఛంగా క్లీన్ చేయడానికి భాగంగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో గల పెద్దలు, అన్ని సంఘాల వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ముందుగా గాంధీ విగ్రహం నుండి హై స్కూల్ వరకు వెళ్ళే దారిని పారిశుద్ధ్యంగా కార్యక్రమాలు చేసి పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిత్యం ఇక్కడ నుండి పిల్లలు, ఉపాధ్యాయులు స్కూల్కి వెళ్తుంటారు. నిత్యం కంపు దుర్గంధాలు ఏర్పడడం వల్ల క్లీన్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే గ్రామం మొత్తం కూడా మొక్కలు నాటే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. అందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒక మొక్కను నాటాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గుమ్మలక్ష్మీపురం గ్రామదేవత అనే గ్రూప్లో ఈ విషయాన్ని పోస్ట్ చేయడంతో అందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. మొత్తం గ్రామం మొత్తం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా అందరం కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నామండి. గ్రామంలో అందరూ కూడా సహకారం మరువలేనిది. మున్ముందు గ్రామం మొత్తం మొక్కలు నాటి మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఘనంగా చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జై హింద్.